హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇవాళైతే గుత్తి వంకాయ కూర అయితే వండుతున్నానండి. ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి గుత్తి వంకాయ కూర అయితే వండమనేసి. గుత్తి వంకాయ కూర అయితే వండుతున్నానండి. ఎండలు అయితే బాగా దంచేస్తున్నాయండి. అసలు ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళకపోతుంది. ఒకవేళ బయటికి వెళ్తే మీరు గొడుగు కానీ నెత్తి మీద క్యాప్ కానీ పెట్టుకొని వెళ్ళండి. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, మజ్జిగ ఎక్కువ తాగండి, పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోండి. దానివల్ల అయితే వడదెబ్బ అయితే తగలదండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతులు జాగ్రత్తగా కాపాడుకోండి. వంకాయ కూరకు కావాల్సినవి అయితే అండి చూపిస్తాను. గుత్తి వంకాయ కూర అండి, చూద్దాం రండి. కొయ్యడం కూడా చూపిస్తాను. హలో అండి, వంకాయలు ఇవ్వండి. వంకాయలు అయితే 1/2 కేజీ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 1 టమాటా, ఎల్లుల్లిపాయలు, 1 ఎల్లుల్లిపాయ రబ్బండి. మొత్తం అంతా ఎల్లుల్లిపాయ ఒలిచేసుకుంటే పక్కన పెట్టుకోండి. అల్లం ముక్క అండి, పచ్చిపప్పు ఉంటుంది కదా, పచ్చిపప్పు అయితే 2 స్పూన్లు వేసి అయితే నానబెట్టుకోండి. ఇలాగ ఒక అరగంట, ఇంచుమించు గంట నానితే పేస్ట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే కోసుకుందామండి. ఇవన్నీ కోసుకుందాం చక్కగానే. ఇవైతే మసాలా ఆడుకోవాలి కదండి. మసాలా ఆడుకోవడానికి అయితే ఉల్లిపాయలు అయితే కోస్తాను. ఉల్లిపాయలు అయితే ఎంతమంది కత్తిపీటతో కోస్తారో ఉల్లిపాయలు, నేనైతే ఎక్కువ కత్తిపీట వాడతానండి. కత్తిపీటతో అయితే మాకు స్పీడ్గా అయిపోతుంది పని. చాకుతోనే అయిపోతుందిలే అండి స్పీడ్గా. ఎవరికా ఏది అలవాటు అయితే దాని మీద అయితే గమ్మున వంట అయితే చేసేస్తారు. ఎండ అయితే విపరీతంగా కాజేస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వడదెబ్బ తగిలింది అనుకోండి గమ్మున కోలుకోలేమండి. జాగ్రత్తగా ఉండాలి. మీరు మసాలా నూరుకుంటే అండి సందికాల మీద నూరుకోవచ్చు. నేనైతే మిక్సీలో అయితే ఆడతాను. చూసారా, ఉల్లిపాయలన్నీ పైకి బాగానే ఉన్నాయి, చక్కగా నిగనగలాడతాను. కానీ లోపలన్నీ గొట్టాలు సగం సగం పోతున్నాయండి. ఈ పోయిన ఇలా తీసుకుందాం. బొడ్లు తీసుకోండి, ఈ ఎదర బొడ్లు. ఒక టమాటా కూడా వేస్తున్నాను. ఈ అల్లం ముక్కను శుభ్రంగా అయితే అండి చెక్కేసుకుని ముక్కలు కోసుకుని ఇందులో వేసుకోవాలి. బాగా చెక్కేసుకుందాం పై తొక్క అంతాను, లేకపోతే దీని నిండా మట్టి అది ఉంటుంది. శుభ్రంగా చెక్కుకోవాలి. చూసారా, మొత్తం అంతా 5 నిమిషాల్లో వచ్చేసింది. 5 నిమిషాలు కూడా 12 నిమిషాల్లో వచ్చేసింది. దీన్ని క్లీన్గా కడిగేసుకోవచ్చు. ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. పచ్చిపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఇది కూడా శుభ్రంగానే ఇందులో వేసేద్దాం వడకెట్టేసి. చూసారా, అంతా వడకెట్టేసి ఇందులో వేసేద్దాం. ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుందాం. గరం మసాలా మీ ఇంట్లో ఉంటుంది కదండి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ పేస్ట్ చేసుకున్నాయి. లేదంటే మీరు ఇందులో వేసుకున్నా పర్వాలేదండి, చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతాయి. నాకైతే పౌడర్ ఉంది, పౌడర్ కూడా చూపించాను మీకు. ఎల్లుల్లిపాయలు కూడా వేస్తాం. దీన్ని అయితే మిక్సీ పడదాం. ఇలాగా వంకాయలు అయితే అండి శుభ్రంగా చక్కగా దీంట్లో అయితే
కోసేసుకుందాం. ఇలాగా ఈ సగం ముక్కలు కొయ్యండి. వంకాయలు జాగ్రత్తగా కోసేసుకుందాం. వంకాయలు అయితే కోసుకున్నామండి. చూసారా, మొత్తం వంకాయలన్నీ అయితే కోసుకున్నాం. ఇవి పక్కన పెట్టేసుకుని ఎన్నిని చక్కగానే మసాలా అయితే ఆడేసుకునండి. చూపిస్తాను చూడండి. మరి ఇవన్నీ అయితే పట్టుకోవాలంటే వంటగదిలోకి అయితే వెళ్దాం. నేనైతే అండి కాయగూరలు అయితే బయట కోసుకుంటాను. చక్కగా హాయిగా ఉంటుంది కింద కూర్చుని కోసుకుంటే అండి. మనకి ఎంతసేపు అయినా సరే ఎన్ని కాయగూరలు అయినా సరే చక్కగా కోసేసుకోవచ్చు. మసాలా అయితే ఆడుతున్నానండి. మసాలా అయితే ఆడేసాను. వంటకైతే సిద్ధం చేస్తున్నానండి. హలో అండి, ఇలాగ అయితే స్టవ్ మీద అయితే నూనె పెట్టానండి. నూనె అయితే మరుగుతుంది. చూస్తున్నాను చూడండి. నూనె ఆయిల్ అయితే పోసుకున్నాను. నూనె ఇలాంటి గిన్నె పెట్టండి, వెడల్పు అటు గిన్నె. దీంట్లో మసాలా అయితే ఆడుకున్నాం కదండి. దీంట్లో అయితే కొంచెం పసుపు ఇదైతే కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇలాగ నూనె జాయిగా మరుగుతుంది. 2 స్పూన్లు అయితే కారం, 2 స్పూన్లు కారం వేసాను. కళ్ళుప్పు కావాలితే కళ్ళుప్పు వేసుకోవచ్చు, సాల్ట్ కావాలితే సాల్ట్ వేసుకోవచ్చు. నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. చూడండి, తగినంత అయితే వేసుకోండి. ఇందులో గరం మసాలా కూడా వేద్దాం. జీలకర్ర, ధనియాలు, లవంగ మొక్కలు, యాలక్కాయల పొడి పౌడర్ చేసి ఎప్పుడు పెట్టుకుంటానండి నేను. అదైతే 2 స్పూన్లు వేసి కొంచెం వేసానండి. మొత్తం ఇదంతా కలిపేసుకోవచ్చు. చేతితో కలిపేసుకొని బాగా కలుపుతుంది. ఇది వంకాయలు అయితే పెట్టేసుకుందాం చక్కగాను. ఇంకొన్ని వంకాయలు అలా అయితే పెట్టేసుకోండి అన్ని వంకాయలకేను. అలా అండి, వంకాయలు అయితే చక్కగా అయితే అండి. వంకాయలు అయితే మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం. దీంట్లో వేసి వేపుకుందాం అండి. చూసారా, వంకాయలు అయితే బాగా వేపుకోవాలండి. చక్కగా బాగా వేపుకుంటే వంకాయ చక్కగా మగ్గిపోయి బొమ్మనైతే ఉడుకుతుందండి. ఆయిల్ అయితే వేసాం కదా, వంకాయలు అయితే బాగా కలుపుకోండి.
మంట అయితే పెట్టుకొచ్చాను. చూడండి, చూపిస్తాను చూడండి. బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా అయితే కలుపుతున్నాను. కొంచెం చిన్నగా పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవచ్చు, మగ్గుతాయి. హలో అండి, మళ్ళీ తీసుకెళ్తున్నాం. చూడండి, చక్కగా మగ్గిని చూడండి. చూడండి, ఇప్పుడైతే అండి మసాలా కూడా వేసుకుని వేసుకోవాలండి. మసాలా అయితే వేసుకొని నల్ల పచ్చివాసన వస్తుంది కదా, పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. గుత్తి వంకాయ కూర నేను ఎలా కొడుతున్నానని అయితే ఏమీ అనుకోకుండా, నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. చూస్తాను చూడండి, చక్కగా అయితే మగ్గుతుంది. చూసారా, 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. చిన్న మంట అయితే పెట్టాను. మూత తీసి అయితే కలుపుకుందాం అండి. చక్కగా వంకాయ అయితే మగ్గింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. దీన్ని అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. చూసారా, ఎప్పుడు వాటర్ పోసుకుంటే అండి ఏదైనా సరే అండి మొక్క మురిగిదాకా పోసుకుంటే చక్కగా ఉడుకుతుందండి. లేదంటే ముక్కలు ఉడకవు సరిగ్గా. వంకాయ ముక్కలు అన్నా వంకాయలన్నా ఏదైనా చికెన్ అయినా సరే అండి, మనం కూర అయితే చిన్న మంట అయితే పెట్టుకుందాం. చక్కగా దగ్గరికి అయితే ఉడుకుతుంది. 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవచ్చు. కొత్తిమీర అయితే అండి కట్ చేసుకుంటాం. కట్ చేస్తే చక్కగా చిన్న చిన్న వేస్తాయి. మీరు కట్ చేసుకోవచ్చు. చూసారా, సారైతే కూర సారైతే చూసేద్దాం. దగ్గర పడిపోయింది కూర. భలే స్మెల్ అయితే వస్తుంది. సూపర్గా అయితే వంకాయ ముక్క అయితే భలే ఉడికింది. చూసారా,
చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయింది. కొత్తిమీరని చల్లుకుందాం. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిందండి. ఇదిగోండి చక్కగా వంకాయ కూర ఉడికిపోయింది. వంకాయ మెత్తగాను. మనకి వంకాయ ఉడికిందో లేదా ఇలా కొంచెం గుర్తేయండి, తెలిసిపోద్దండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా దింపేసుకోండి. తక్కువ కావాలి అనుకుంటే కొంచెం దగ్గరికి పడినివ్వండి, సరిపోద్ది. ఉడికిపోయింది కదా, చక్కగా దింపేసుకుని మరీ చూపిస్తాను. కట్టేసుకుందాం స్టవ్. హలో అండి, గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి గుత్తి వంకాయ కూర. సూపర్గా అయితే స్మెల్ అయితే వస్తుంది. మీకైతే చూపిస్తాను. దింపేసుకున్నాండి. అయితే వంకాయ కూర, గుత్తి వంకాయ కూర అయితే రెడీ అండి. ఇదిగోండి గుత్తి వంకాయ కూర రెడీ, చూసారా? హలో అండి, గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది అండి. ఉంటానండి.